9వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు 5వ పాఠము అలంపురం. రాసిన వారు గడియారం రామకృష్ణ శర్మ. కింది బొమ్మను చూడండి, ప్రశ్నలకు జవాబులను చెప్పండి. नीचे दिए गए चित्रों को देखिए और प्रश्नों के समाधान दीजिए. तो नीचे क्या देख सकते हैं. यहाँ पर 4 चित्र दिए गए हैं. पहले चित्र में टेम्पल है, फिर नीचे भी टेम्पल है, मंदिर है, और यहाँ पर डैम्स देख सकते हैं, है ना. तो ఇక్కడ 2 మందిరాలు కనిపిస్తున్నాయి, అదేవిధంగా 2 ఆనకట్టలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పై బొమ్మలో ఏమేమి ఉన్నాయి. ऊपर दिए गए चित्र में क्या क्या है. यहाँ पर मंदिर है और డ్యామ్ भी है. పై బొమ్మలో మందిరాలు మరియు ఆనకట్టలు ఉన్నాయి. ఇటువంటి ప్రదేశాలకు ఎప్పుడైనా వెళ్ళారా. क्या आप ऐसे प्रदेशों को देखने के लिए गए हैं. आपका जवाब होगा हाँ, వెళ్ళాను, నేను ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళాను. థర్డ్ క్వశ్చన్, మీరు వెళ్ళిన ప్రదేశాల ప్రత్యేకతలు చెప్పండి. तो थर्ड क्वेश्चन है, जहाँ पर भी आप ऐसे जगह पर घूमने गए हैं तो वहाँ का प्रत्येकता क्या है, वहाँ का विशिष्टता क्या है, वहाँ पर आपने क्या देखा, उसके बारे में आपको बोलना पड़ेगा. పాఠం యొక్క ఉద్దేశం, తెలంగాణలోని ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రం గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠ का పాఠ్యభాగం యొక్క వివరాలు. గడియారం రామకృష్ణ శర్మ గారు రచించిన దక్షిణ కాశీ శ్రీ అలంపురం క్షేత్రము గ్రంథానికి సంక్షిప్త రూపం ఇది. तो ये पाठ्यभाग का विवरण में देखें तो गडियारम रामकृष्ण शर्मा ने एक पुस्तक लिखा है, एक ग्रंथ लिखा है, उसका नाम है दक्षिण काशी श्री अलमपुरा क्षेत्रमु. तो उसी का संक्षिप्त रूप यह लेसन है. अभी रचयिता के बारे में जानेंगे. रचयिता परिचयम. तो आप जैसे आप देख सकते हैं इसमें रचयिता गडियारम रामकृष्ण शर्मा का चित्र दिया गया है. वह 1919 में जन्म लिए और 2006 में वह उनका देहांत हुआ. గడియారం రామకృష్ణ శర్మ అనంతపురం జిల్లాలో పుట్టాడు. చిన్నతనం నుండి ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపురంలో జీవించాడు. కవి, పరిశోధకుడు, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త అయిన శర్మ ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. చంద్రహాసోపాఖ్యానము, పాంచజన్యము, కన్నడ సాహిత్య సౌరభము, పంజాబు సాహిత్యం వంటి గ్రంథాలు రచించాడు. తెలంగాణ శాసనములు, 2వ సంపుటం, సింహాసన ద్వాత్రింశిక, కేయూర బాహుచరిత్ర వంటి గ్రంథాలు పరిష్కరించాడు. నిజాం విమోచన ఉద్యమంలో భాగంగా భాగ్యనగర్ రేడియోను రహస్యంగా నడిపాడు. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. వితంతు వివాహం చేసుకున్నాడు. శతపత్రం అనే పేరుతో రాసిన ఆత్మకథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. तो ये था रचयिता परिचयम. तो रचयिता का नाम क्या है, गडियारम रामकृष्ण शर्मा. ये इनका जन्म कहाँ पर हुआ, अनंतपुर जिला और जोगुलांबा गद्वाला, that only Anantapuram जिला only, now it is known as Joglamba Gadwala Jilla. So in that Alampur, he lived in Alampur. Okay, then the importance of this poet is he is kavi, parishodhakudu, swatantra samarayodudu, sangha samskarta. He is a poet as well as he is a freedom fighter and even is a social reformer also. Then he established Andhra Saraswata Parishattu. Then he wrote many granthas, books.
among them the important books are చంద్రహాసోపాఖ్యానము, పాంచజన్యము, కన్నడ సాహిత్య సౌరభము, పంజాబు సాహిత్యము. దెన్ హీ వాట్ హీ డిడ్, నిజాం విమోచన ఉద్యమంలో భాగంగా భాగ్యనగర్ రేడియో, హీ స్టార్టెడ్ ఏ రేడియో, భాగ్యనగర్ రేడియో ఆల్సో సీక్రెట్లీ. ఓకే, సీక్రెట్లీ. ఆంధ్రోద్యమం, గ్రంథాలయ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ఆంధ్రోద్యమం అండ్ గ్రంథాలయ ఉద్యమం ఆల్సో. దెన్ వితంతు వివాహం చేసుకున్నాడు. హీ మ్యారీడ్ టు అ విడో. ఓకే, శతపత్రం అనే పేరుతో రాసిన ఆత్మకథకు హీ రోట్ అ బుక్. ఆత్మకథ మీన్స్ about himself only, autobiography. That book's name is శతపత్రము. For that he got కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. దెన్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందాడు. మీన్స్ ఫ్రమ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హీ వాజ్ అవార్డెడ్ విత్ ఫెలిసిటేటెడ్ విత్ డాక్టరేట్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రచయిత గడియారం రామకృష్ణ శర్మ. Now we'll start our lesson. అలంపురము మహబూబ్ నగర్ జిల్లా యందున్నది. ఉత్తర వాహినియగు తుంగభద్ర తీరమునందున్న ఈ క్షేత్రమును దక్షిణ కాశీ అంటారు. సికింద్రాబాద్ ద్రోణాచలం రైలు మార్గమున కర్నూలుకు సమీపమున ఈ క్షేత్రం ఉన్నది. ఈ గ్రామమును ప్రస్తుతము అలంపూరు అనుచున్నారు. శాసనములలో అలంపుర, హతంపుర, అలంపురములనియు, స్థల పురాణమున హేమాలాపురమనియు ఈ గ్రామము వ్యవహరించబడినది. तो अलमपुरम कहाँ पर है, कहाँ पर स्थित है? महबूब नगर जिला में है. यह तुंगभद्रा नदी तीर में ओके है ये. तो इसे क्या कहते हैं? दक्षिण काशी बोल के इसे बुलाते हैं. तो यहाँ पर जाने के लिए सिकंदराबाद और द्रोणाचलम ट्रेन से गए तो ये बीच में कर्नूलू ज़िला आता है. उसके समीपमना मीन्स उसके नज़दीक एक क्षेत्र है. इसे इसे अब किस नाम से जाना जाता है? अलमपुरू बोल के बोला जाता है. लेकिन अगर शासन में पुरातन काल के शासन में देखे तो इसे हलमपुरा, हतमपुरा या अलमपुरमु बोल के भी और हेमालापुरमु बोल के भी बोला जाता था. दक्षिण पद మండలి ప్రాచీన శైవ క్షేత్రములలో శ్రీశైలము పురాణ ప్రసిద్ధమైనది. ఈ మహాక్షేత్రమునకు 4 దిక్కులలో 4 ద్వారములు ఉన్నవి. తూర్పున త్రిపురాంతకము, దక్షిణమున సిద్ధవటము, పశ్చిమమున అలంపురము, ఉత్తరమున ఉమామహేశ్వరము. స్థల పురాణమున ఈ క్షేత్రము భాస్కర క్షేత్రమని, పరశురామ క్షేత్రమని, దక్షిణ కాశీ అని వర్ణింపబడినది. तो दक्षिण पथ में जितने भी शैव क्षेत्र है, शैव मीन्स शिव क्षेत्र, शिव भगवान का जो पूजा करते हैं, शिव भगवान जी के जो भी मंदिर है उन्हें शैव क्षेत्रम कहते हैं. तो दक्षिण पथ में जितने भी शैव क्षेत्र है उनमें से श्रीशैलम बहुत पुराना है और प्रसिद्ध भी है. तो इस प्रसिद्ध श्रीशैलम क्षेत्र के चारों ओर 4 द्वार है. तूर्प दिशा में त्रिपुरांतकमु है, तो दक्षिण दिशा में सिद्धवटमु, पश्चिम दिशा में अलमपुरमु और उत्तर दिशा में उमा महेश्वरमु है. तो इसे अलमपुरम को स्थल पुराण के हिसाब से इसे भास्कर क्षेत्रमु बोल के, फिर परशुराम क्षेत्रमु और दक्षिण काशी बोल के भी बोला जाता है. दक्षिण काशी కాశీ క్షేత్రమునకు ఈ క్షేత్రమునకు చాలా పోలికలు గలవు. కాశీలో గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి 64 ఘట్టములున్నవి. సమీపంలో త్రివేణి సంగమం ఉన్నది. బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని, మణికర్ణిక మొదలైన 64 ఘట్టములున్నవి. సమీపమున కృష్ణా తుంగభద్ర సంగమం ఉన్నది. దక్షిణ కాశీ అనుటకిది అన్ని విధములా తగియున్నది. పాల్కూరికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్ర యందు ఈ క్షేత్ర మహిమను ఇందలి తీర్థములను वर्णिंचिनाडु. तो इसे क्यों दक्षिण काशी बोल के क्यों कहा जाता है? तो काशी जो काशी है असली काशी है, वास्तव का काशी है. और इस अलमपुरा का
के बीच में, दोनों के बीच में बहुत सारे पोलिकलू बोले तो सिमिलैरिटीज है। काशी में गंगा नदी रहती है, विश्वेश्वरुడు मीन्स वहाँ पर भी भगवान जो रहते हैं शिव जी रहते हैं। फिर विशालाक्षी में विशालाक्षी रहती है और 64 घट्टमुలు ఉన్నాయి। तो वहाँ पर त्रिवेणी संगम है। उस हिसाब से देखा जाए तो यहाँ पर अलमपुरा में भी ब्रह्मेश्वरुడు है, जोगुलांबा है, पापनाशिनी, मणिकर्णिका बोलते हुए पूरे कितने हैं 64 घट्टमुल है। इसके नज़दीक भी कृष्णा तुंगभद्र का संगम है, तो इसीलिए अलमपुरा को दक्षिण काशी भी कहा जाता है। तो पालकुर की सोमनाथुडू कहकर एक नामक एक कविता, उसने जो पुस्तक लिखा है पंडिताराध्य चरित्रा बोल के एक पुस्तक लिखे हैं। उसमें उस पुस्तक में ये आलमपुर का क्षेत्र के बारे में उन्होंने बहुत सारे बातों का वर्णन किया है। మత దృష్టితో ఈ స్థలము చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చును. వైదిక మతములైన శైవ, వైష్ణవ, శాక్తేయ, గణాపత్య, సౌర, స్కాందములను షణ్మతములకు చెందిన देवतामूर्తులు इचट ఉండుట विशेषमु। तो हिंदुइज्म में और थोड़े जितने भी शाखाएं हैं ना, शैव, वैष्णव, शाक्तेय, गणापत्य, सौर, स्कांदा बोल के शाखाएं हैं। तो उन शाखाओं के लोग उन शाखाओं में विश्वास करने वाले हिंदूस जिस भगवान का पूजा करते हैं उस भगवान के मूर्तियाँ इस क्षेत्र में हैं, इसीलिए यह धार्मिक रूप से बहुत प्रमुख है। పూర్వం ఇచ్చట బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగమును ప్రతిష్ఠించినందుకు ఆ లింగమును బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చెను। तो यहाँ पर कहा जाता है कि प्राचीन काल में यहाँ पर ब्रह्मा जी आके तपस्సు किया और उन्होंने जिस शिवलिंग का प्रतिस्थापन किया यहाँ पर उस शिवलिंग को ब्रह्मेश्वरुడు बोल के कहा जाता है। ఈ క్షేత్రమునకు బ్రహ్మేశ్వర క్షేత్రమని పేరు వచ్చుటకు ఇచ్చట నవబ్రహ్మ ఆలయములే కారణము। तो इसे ब्रह्मेश्वर क्षेत्रमु भी बोलते हैं आलमपुरम को। क्यों बोलते हैं? क्योंकि यहाँ पर नव ब्रह्म आलयमुलु है। यहाँ पर ब्रह्मा आलयमुलु कितने हैं? नव है, 9 ब्रह्मा आलयमुलु है। तो इसीलिए इसको ब्रह्मेश्वर क्षेत्रम बोल के भी बोलते हैं। వాటి పేర్లు చిత్రముగా ఉన్నవి. బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ అనునవి వాటి పేర్లు. నవబ్రహ్మలలో బ్రహ్మేశ్వరుడు ప్రధాన దైవము. బాలబ్రహ్మేశ్వర లింగమును రసలింగము అనెదరు. ఇది రససిద్ధులకు శిల్పాచార్యులచే మాహౌషధి సంస్కారం నందిన మహిమోపేతమైన రసలింగము. వాటి పేర్లు చిత్రముగా ఉన్నవి. బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, తారక బ్రహ్మ, పద్మ బ్రహ్మ అనునవి వాటి పేర్లు. एक एक मंदिर को एक एक नाम है। तो वो क्या है? बाल ब्रह्मा, कुमार ब्रह्मा, अर्क ब्रह्मा, वीर ब्रह्मा, विश्व ब्रह्मा, गरुड़ ब्रह्मा, स्वर्ग ब्रह्मा, तारक ब्रह्मा और पद्म ब्रह्मा। तो नव బ్రహ్మలలో బాల బ్రహ్మేశ్వరుడు ప్రధాన దైవము. बाल ब्रह्मेश्वर लिंगमनु रसलिंगमु अनेदरु। तो यहाँ पर बाल ब्रह्मेश्वर का जो मंदिर है वह बहुत प्रसिद्ध है। इस बाल ब्रह्मेश्वर के मंदिर को मंदिर में जो लिंगमु है उसे रसलिंगमु भी कहा जाता है। इधि रससिद्धुलगु शिल्पाचार्युलचे महौषधि संस्कारं నందిన మహిమోపేతమైన రసలింగము. ఇతర క్షేత్రములలో సాధారణముగా బ్రహ్మ విగ్రహములు కానరావు. ఈ క్షేత్రంలో విశేష ब्रह्ममूर्तुलु उन्नवी। तो कौन से भी क्षेत्र में देखा गया तो ब्रह्ममूर्ति के ब्रह्मा के कोई भी स्टैचू मूर्ति नहीं रहती, लेकिन यहाँ पर ब्रह्म भगवान के मूर्ति विग्रह है। అలంపురము ఒకప్పుడు ప్రసిద్ధ విద్యాపీఠమై ఉండెను. ఇందలి సంస్థానాధిపతులందరూ మహా విద్వాంసులై ఉండిరి. ఆనాడు దేవాలయములు విజ్ఞాన నిలయములై ఉండెను. तो प्राचीन काल के बारे में देखा गए तो ये अलमपुरमु एक प्रसिद्ध विद्यापीठ था।
यहाँ पर संस्थानाधिपతులందరూ महाविद्वांसुలై ఉండేటటువంటి వారు। यहाँ संस्थान को जो भी देखते हैं वह सब महाविद्वांसुలై ఉండేవారు పోతే बहुत पढ़े लिखे लोग रहते थे। ఆనాడు దేవాలయంలో విజ్ఞాన నిలయంలో ఉండేవి। प्राचीन काल में देखा गया तो देवालय मंदिर में केवल धार्मिक बातें ही नहीं विज्ञान से जुड़ी बातें भी किया जाते थे। జోగులాంబ ఈ క్షేత్ర అధిష్టాన దేవత జోగులాంబ భారతదేశమందలి అష్టాదశ శక్తిపీఠములలో చేరినది। శ్రీ జోగులాంబ అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా వర్ణింపబడినది। విశ్వనాథ సిద్ధుడు రచించిన రసరత్నాకరము అను గ్రంథమున ఈ దేవతను యోగాంబ అని పేర్కొనినాడు। तो यहाँ पर जोगुलांबा इस जोगुलांबा क्षेत्र में कौन से भगवान रहते हैं? जोगुलांबा रहती है। तो ये अष्टादश शक्तिपीठमुలు हमारे भारत देश में पूरे 18 शक्तिपीठमुలు है, तो उसमें से एक है ये श्री जोगुलांबा देवालय। तो यहाँ पर माता जो है जोगुलांबा माता है, उनको महाकाली, महालक्ष्मी और महासरस्वती का अवतार माना जाता है। नित्यानंद सिद्धुडु कहकर एक कवि थे, उन्होंने रसरत्नाकरमु नामक एक ग्रंथ लिखा। उसमें ये जोगुलांबा को योगांबा बोल के उन्होंने बोला। తాంత్రికుడైన మహాభైరవుడు యోగీశ్వరి అని స్తుతించాడు। ఈ జోగుల శబ్దము యోగ శబ్దము కావచ్చును। ఆదిశంకరుడు ఈ పీఠాన్ని సందర్శించినట్లు చరిత్రలో కలదు। तो आदिशंकर जी जो गुरु जी है आदिशंकर जी, उन्होंने भी इस पीठ का दर्शन किए। శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రస్తుతం ఆలయము ఉన్న ప్రదేశంలో చాళుక్య రాజులు భవ్యమైన ఆలయము నిర్మించి ఉండిరి। ఈ ఆలయము 14వ శతాబ్దంలో బహుమనీయుల దండయాత్రతో శిథిలమైనది। तो अब जो जोगुलांबा अम्मवार का जो भी मंदिर है वहीं पर उसी प्रदेश में चालुक्य राजुलू ने बहुत ही भव्य मंदिर बनाए थे। लेकिन इस आलय को इस मंदिर को 14వ शताब्दंలో 14th सेंचुरी में बहुमनी लोग जो यहाँ पर आए उन लोगों ने इसको पूरा नष्ट कर दिए। అప్పటి గ్రామస్తుల సహాయముచే అమ్మవారి విగ్రహము రక్షించబడి శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంకు తరలించబడినది। तो जब ये बहमनी सुल्तान लोग यहाँ पर दंड यात्रा किए और उसको नष्ट करने के सोचे थे, तब ग्रामस्तुलु गांव वाले सब मिलके भगवान अम्मवार का जो माता जी का जो विग्रह था, स्टैचू था, तो उसको बचाते हुए उन लोगों ने उस विग्रह को श्री बाल ब्रह्मेश्वर स्वामी के भगवान के आलय में रख दिए, मंदिर में रख दिए। దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దేవస్థాన ప్రత్యేక శ్రద్ధ వలన అమ్మవారి ఆలయము శిథిలమైన ప్రాంతంలో నిర్మింపబడినది। उसके बाद में फिर देवादाय धर्मादाय शाखा डिपार्टमेंट ऑफ आर्कियोलॉजी उन लोगों ने क्या किया, ये भगवान के लिए माता के लिए फिर से एक प्रत्येक मंदिर बनाए। जहाँ पर पहले चालुक्य राजा ने बनाया था ना, उसी प्रदेश में फिर से माता जी के लिए पुनर्निर्माण हुआ, मंदिर का पुनर्निर्माण हुआ। యథాతథముగా ఫిబ్రవరి 13వ తేదీ 2005న 5వ సంవత్సరంన మాత ఆలయంలో ప్రతిష్ఠించబడినది। फिर वहाँ पर मंदिर बनाने के बाद में13 फरवरी 2005 में फिर माता जी को उस मंदिर में प्रतिस्थापन किया गया। అష్టాదశ శక్తిపీఠములలో ఏ ఆలయం కూడా ఈ కలికాలంలో ఇంతవరకు పూర్తి స్థాయిలో నూతన పునర్నిర్మాణము జరగలేదు। కేవలం 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబాదేవి ఆలయం మాత్రమే అయినట్టుగా తెలుస్తున్నది। तो जैसे हमने पहले पढ़ा था पूरे अष्टादशा मतलब 18 शक्तिपीठा से पूरे भारत में, लेकिन इस कली युग में यही एक मंदिर है जिसका पुनर्निर्माण किया गया है। तो ये श्री जोगुलांबा देवी का मंदिर जो है वो अष्टादश शक्तिपीठमुलों में 5th वन है, ठीक है।
ప్రాచీన భారత వాస్తుశిల్పములను, వైదిక మత వికాసములను, చారిత్రక విశేషములను తెలుసుకుని వారందరికీ ఈ క్షేత్రము తప్పక దర్శనీయమై ఉన్నది. जो भी लोग भारत वास्तु शिल्प के बारे में जानना चाहते हैं और ये हिंदू मत में वैदिक मत कैसे विकसित हुआ इसके बारे में जानना चाहते हैं, या चारित्रक विशेषमलु तो पुरातन पुरातन मंदिरों का चरित्र विशेषण जो भी लोग जानना चाहते हैं वह लोग तప్పనిసరిగా मीन्स कंपल्सरीली एक क्षेत्रमु ये इस क्षेत्र का दर्शन करते हैं। तो यह था अपना लेसन 5वां लेसन अलमपुरम। अगर आपको ये लेसन का विवरण पसंद आया तो शेयर कीजिए, लाइक कीजिए और सब्सक्राइब कीजिए। थैंक यू।